Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. This is episode 2 of our new series Mana Inti Katha. As mentioned in our introductory episode, we are continuing with this series. In today's conversation, we will cover a dialogue that takes place when family members are getting ready to leave for grandma's village. I hope you will like it. So, without further ado, let's get started. మదర్ శ్రీలత తన పిల్లలతో ఇలా అంటోంది. డాడీ ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా అంటే ఏ సమయంలోనైనా రావచ్చు. డాడీ మే కమ్ ఎట్ ఎనీ టైమ్. త్వరగా స్నానం చేసుకుని బట్టలు వేసుకొని రెడీగా ఉండండి. టేక్ ఏ బాత్ క్విక్లీ, గెట్ డ్రెస్డ్ అండ్ బీ రెడీ. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ సెంటెన్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. యూజువల్లీ when we have a list of items, when we are listing items, we use and before the final item in the list. For example, I bought apples, oranges and bananas at the market. ఏంటంట? ఫస్ట్ యాపిల్స్, తర్వాత ఆరెంజెస్, చివరగా బనానాస్. సో ఇలా చివరగా మెన్షన్ చేసిన ఐటెంకు ముందు మనం అండ్ యూజ్ చేయాలి. మీరు ఒకసారి ఈ సెంటెన్స్ చూస్తే ఇక్కడ కూడా మనకు చివరగా మెన్షన్ చేసినటువంటి ఫ్రేజ్కు ముందు అండ్ యూజ్ చేయటం జరిగింది. అండ్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ కంజంక్షన్. ఎ కంజంక్షన్ ఈజ్ అ వర్డ్ దట్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్. ఇక్కడ మనకు 3 ఫ్రేజెస్ కనిపిస్తున్నాయి, వర్బ్ ఫ్రేజెస్. చూడండి ఇక్కడ, టేక్ ఏ బాత్ క్విక్లీ, గెట్ డ్రెస్డ్, బీ రెడీ. సో మనకు చివరగా బీ రెడీ అనేటువంటి ఫ్రేజ్ మెన్షన్ చేశాం కాబట్టి ఆ ఫ్రేజ్కు ముందు మనం అండ్ యూజ్ చేయాలి. సో మనం ఇలా ఎప్పుడైనా ఒక సెంటెన్స్ చూసినప్పుడు when we see a sentence like this, we need to question ourselves if there is anything that we can learn from it. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా చదివామనేది ముఖ్యం కాదండి. చదివింది కొంతైనా ఎంత బాగా అర్థం చేసుకున్నామనేదే చాలా ముఖ్యం. మీరు ఇలా ఆలోచిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గ్రామర్ కూడా నేర్చుకోవచ్చు. అది చెప్పడానికే ఇదంతా ఇంతసేపు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. వన్స్ వీ రీచ్ 10,000 సబ్స్క్రైబర్స్, ఐ విల్ స్టార్ట్ గ్రామర్ క్లాసెస్. సో మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద కాన్వర్సేషన్. డాడీ ఎప్పుడైనా రావచ్చు. డాడీ మే కమ్ ఎట్ ఎనీ టైమ్. త్వరగా స్నానం చేసుకొని బట్టలు వేసుకొని రెడీగా ఉండండి. టేక్ ఏ బాత్ క్విక్లీ, గెట్ డ్రెస్డ్ అండ్ బీ రెడీ. అప్పుడు కూతురు అఖిల అంటోంది, డాడీ ఇప్పట్లో రాడు. డాడీ వోంట్ కమ్ ఎనీ టైమ్ సూన్. ఇప్పట్లో అంటే ఎనీ టైమ్ సూన్. అప్పుడు తమ్ముడు అర్జున్ అంటున్నాడు, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? హౌ కెన్ యూ బీ సో ష్యూర్ ఆర్ హౌ కెన్ యూ సే దట్ సో సర్టెన్లీ? అప్పుడు సిస్టర్ అంటోంది, ఫ్రెండ్స్తో మాటల్లో పడితే మనల్ని పూర్తిగా మర్చిపోతారు. When he gets caught up talking to his friends, he completely forgets about us. Or when he is caught up talking to his friends,
he completely forgets about us. ఫ్రెండ్స్, ఇలాంటి వాక్యాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. సో జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవాలి. The phrase caught up emphasizes being engrossed or fully absorbed in something. అది ఆయనకు మామూలే. That's pretty normal for him. అలా చాలాసార్లు చేశాడు. He has done that many times. అప్పుడు మదర్ అంటోంది, నువ్వు అలా అన్నావని తెలిస్తే డాడీ చాలా హర్ట్ అవుతాడు. If daddy finds out that you said that, he will be really hurt. Or if daddy comes to know what you said, నువ్వు చెప్పింది డాడీకి తెలిస్తే ఆయన చాలా హర్ట్ అవుతాడని కూడా చెప్పొచ్చు. ఈసారి అలా చేయడు. దిస్ టైమ్ హీ వోంట్ డూ దట్. ఈరోజు బైక్లో పెట్రోల్ పోసుకొని రావడానికి వెళ్ళాడు. టుడే హీ వెంట్ టు పుట్ పెట్రోల్ ఇన్ ద బైక్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, టుడే హీ వెంట్ టు ఫిల్ పెట్రోల్ ఇన్ ద బైక్. కాసేపట్లో తిరిగి వస్తారు. హీ విల్ బి బ్యాక్ సూన్ ఆర్ హీ విల్ బి బ్యాక్ షార్ట్లీ. హీ విల్ బి బ్యాక్ షార్ట్లీ ఆర్ ఇన్ ఎ బిట్ ఆర్ ఇన్ ఎ లిటిల్ వైల్. ఆయన వచ్చేసరికి మీరు రెడీగా లేకపోతే తనకు కోపం వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ బై ద టైమ్ హీ కమ్స్, హీ విల్ గెట్ యాంగ్రీ. మాటలతో టైం వేస్ట్ చేయకండి. డోంట్ వేస్ట్ టైం టాకింగ్. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. గో అండ్ గెట్ రెడీ క్విక్లీ. గో అండ్ గెట్ రెడీ క్విక్లీ. అప్పుడు కూతురు అంటోంది, లాస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బైక్ దారి మధ్యలోనే ఆగిపోయింది. లాస్ట్ టైం వెన్ వీ వెంట్ టు గ్రాండ్ మాస్ హౌస్, ద బైక్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. ఫ్రెండ్స్, బ్రేక్ డౌన్ మీన్స్ టు స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఎ మెకానికల్ ఫెయిల్యూర్. ఈసారి అలా కాకుండా చూసుకోమని డాడీకి చెప్పు. టెల్ డాడీ టు మేక్ ష్యూర్ దట్ డజంట్ హ్యాపెన్ దిస్ టైమ్. అప్పుడు మదర్ శ్రీలత అంటోంది, అది ఆయన చూసుకుంటారు కానీ ఇంకా ఎంతసేపు మీరు ఇలా టైం వేస్ట్ చేస్తారు? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, బట్ హౌ మచ్ లాంగర్ ఆర్ యూ స్టిల్ గోయింగ్ టు వేస్ట్ టైం లైక్ దిస్? అప్పుడు కూతురు అంటోంది, నేను 10 నిమిషాల్లో రెడీగా ఉంటాను. ఐ విల్ బి రెడీ ఇన్ 10 minutes. అప్పుడు తమ్ముడు అర్జున్, నేను ఆమె కంటే ఫాస్ట్గా రెడీ అవుతాను. ఐ విల్ గెట్ రెడీ ఫాస్టర్ దెన్ హర్. ఒకసారి ఈ సెంటెన్స్ చూడండి. ఐ విల్ గెట్ రెడీ ఫాస్టర్ దెన్ హర్. ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటానికి ఏదైనా గ్రామర్ నేర్చుకోవాలి అంటే ఒక 5 చాప్టర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ 5 చాప్టర్స్లోని రూల్స్, గ్రామర్ రూల్స్ తెలుసుకుంటూ ఎక్కువగా వినటం, చదవటం, మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే మనం వీలైనంత తొందరగా అనర్గళంగా మాట్లాడటానికి వీలుంటుంది. అప్పుడు తల్లి అంటోంది, ఈలోపు నేను డాడీకి కాల్ చేసి రమ్మంటాను. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ కాల్ డాడీ అండ్ టెల్ హిమ్ టు కమ్. శ్రీలత వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తోంది. హలో, ఎక్కడున్నారు? హలో, వేర్ ఆర్ యూ? త్వరగా రండి, ఆలస్యంగా బయలుదేరితే ఎండ ఎక్కువ అవుతుంది. కమ్ క్విక్లీ. ఇఫ్ వి లీవ్ ఆర్ స్టార్ట్ లేట్, ద సన్ విల్ గెట్ స్ట్రాంగర్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హరీ అప్. ఇఫ్ వి లీవ్ లేట్, ఇట్ విల్ గెట్ హాటర్. అప్పుడు భర్త శ్రీనివాస్ అంటున్నారు, వస్తున్నా, దారిలో ఉన్నా. కమింగ్, ఐఎమ్ ఆన్ మై వే. కమింగ్, ఐఎమ్ ఆన్ మై వే ఆర్ ఐఎమ్ ఆన్ ద వే. అప్పుడు భార్య అంటోంది, వచ్చాక ఏమైనా తింటారా లేదంటే వెంటనే వెళ్ళిపోదామా? ఆఫ్టర్ యూ అరైవ్
డూ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ ఆర్ షెల్ వి లీవ్ ఇమీడియట్లీ? అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, పాలుంటే కొంచెం టీ పెట్టు సరిపోతుంది. ఇఫ్ దెర్ ఈజ్ మిల్క్ మేక్ సమ్ టీ, దట్ విల్ బీ ఎనఫ్. ఆర్ దట్ విల్ డూ. దట్ విల్ డూ అంటే దట్ విల్ బీ ఎనఫ్, సరిపోతుంది అని అర్థం. శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ రీచ్డ్ హోమ్ వైల్ హీ వాజ్ స్టిల్ ఆన్ ద కాల్. అప్పుడు భార్య శ్రీలత అంటోంది, మీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడవద్దని? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్? శ్రీనివాస్ అంటున్నారు, ఫోన్ చేసింది నువ్వే కదా, బట్ యూ వర్ ద వన్ హూ కాల్డ్ మీ రైట్? అప్పుడు భార్య అంటోంది, ఫోన్ ఎత్తడానికి ముందు బైక్ రోడ్ పక్కన ఆపాల్సింది. యూ షుడ్ హ్యావ్ పుల్డ్ ఓవర్ బిఫోర్ ఆన్సరింగ్. పుల్డ్ ఓవర్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్. యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్ యువర్ వెహికల్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ బిఫోర్ ఆన్సరింగ్ ద ఫోన్. సరే ఉండు, నేను టీ పెట్టి తీసుకువస్తా. ఓకే వెయిట్, ఐ విల్ మేక్ సమ్ టీ అండ్ బ్రింగ్ ఇట్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదా? ఆర్ ద కిడ్స్ నాట్ రెడీ ఎట్? అప్పుడు అర్జున్ మరియు అఖిల ఇద్దరు బయటకు వచ్చేసి, మేము ఎప్పుడో రెడీ అయ్యాం డాడీ. వీ గాట్ రెడీ ఎ లాంగ్ టైమ్ అగో డాడీ. ఆర్ వీ హ్యావ్ బీన్ రెడీ ఫర్ ఎ లాంగ్ టైమ్ డాడీ. మీదే ఆలస్యం. యూ ఆర్ ద వన్ హూ ఈజ్ లేట్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, మమ్మీ టీ తీసుకొస్తుంది, టీ తాగిన వెంటనే బయలుదేరుదాం. మమ్మీ ఈజ్ బ్రింగింగ్ టీ, లెట్స్ లీవ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్. అప్పుడు అర్జున్ మరియు అఖిల, ఓకే డాడీ, మేం బయట వెయిట్ చేస్తాం. ఓకే డాడీ, వీ విల్ వెయిట్ అవుట్ సైడ్. అప్పుడు శ్రీలత, ఇదిగో టీ తీసుకోండి. ఇంతలో టీ తయారు చేసుకొని తన భర్తకి తీసుకొచ్చింది. హియర్, టేక్ యువర్ టీ. శ్రీనివాస్, ఇట్ ఇవ్వు. గివ్ ఇట్ హియర్. గివ్ ఇట్ హియర్ మీన్స్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మీ ఆర్ గివ్ ఇట్ టు మీ. ఇట్ ఇవ్వు. అన్ని రూమ్స్లో లైట్స్ ఆఫ్ చేసావా? గివ్ ఇట్ హియర్. డిడ్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్ ఇన్ ఆల్ ద రూమ్స్? లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయాం. లాస్ట్ టైం వీ లెఫ్ట్ ద టీవీ ఆన్ వెన్ వీ వెంట్ అవుట్. పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత తిరిగొచ్చి టీవీ ఆఫ్ చేయాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ టర్న్ ఆఫ్ ద టీవీ ఆఫ్టర్ ద నైబర్స్ కాల్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ అస్. ఇక చూడండి, వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్, రావాల్సి వచ్చింది, తిరిగి రావాల్సి వచ్చింది, వెనక్కి రావాల్సి వచ్చింది. ఒకవేళ మనం చేయవలసినటువంటి పనులు ఏవైనా ఉంటే ఐ హ్యావ్ టు గో టు ద టెంపుల్, ఐ హ్యావ్ టు గో టు ద టెంపుల్ అని అంటాం చేయాల్సినటువంటి పనులకి. ఒకవేళ గతంలో చేయాల్సి వచ్చినటువంటి పనుల కోసం వీ హ్యాడ్ టు అనేటువంటి స్ట్రక్చర్ను యూస్ చేస్తాం. హ్యాడ్ టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శ్రీలత అంటోంది, అప్పుడు కరెంటు పోవడంతో చూసుకోలేదు. ఐ డిడెంట్ నోటీస్ ఇట్ బికాస్ ఆఫ్ ద పవర్ కట్ అట్ ద టైమ్. Or I didn't notice it because of the power outage at the time. Alternative sentence, I couldn't catch it when the power went out. కరెంటు పోయినప్పుడు నేను చూసుకోలేదు, కానీ ఇప్పుడు అన్నీ ఆఫ్ చేశాను. But now I have turned or switched everything off. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, సరే నేను టీ తాగడం అయిపోయింది, బయలుదేరదామా? All right, I am done with my tea. Shall we leave now? అప్పుడు భార్య అంటోంది, ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళండి, నేను డోర్ లాక్ చేసి వస్తాను. టేక్ దిస్ బ్యాగ్ అండ్ గో. ఐ విల్ లాక్ ద డోర్ అండ్ కమ్. ఆర్ టేక్ దిస్ బ్యాగ్ విత్ యూ అని కూడా అనొచ్చు. అప్పుడు శ్రీనివాసు, ఒక్కరోజుకు ఇంత లగేజ్ ఎందుకు? వై డు వీ నీడ్ సో మచ్ లగేజ్ ఫర్ జస్ట్ వన్ డే? అప్పుడు శ్రీలత అంటుంది, అవసరం ఉంటుంది, మీకు అర్థం కాదు, తీసుకోండి. వీ విల్ నీడ్ ఇట్, యూ డోంట్ అండర్స్టాండ్, జస్ట్ టేక్ ఇట్. మామూలుగా తీసుకోండి అంటే టేక్ ఇట్ అంటాం, తీసుకోండి అన్నప్పుడు జస్ట్ టేక్ ఇట్. అప్పుడు అర్జున్, డాడీ బయట నుంచి అంటున్నాడు, త్వరగా వచ్చేయండి. డాడీ
కమ్ క్విక్లీ. అప్పుడు శ్రీనివాస్ ఇంటి నుంచి బయటికి వెళ్తూ, ఎందుకురా నీకంత తొందర? వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ హరీ? వెళ్తున్నాంగా. వీఆర్ లీవింగ్ ఆరెంట్ వి? ఇక్కడ చూడండి, ఇది మనకు ఒక క్వశ్చన్ ట్యాగ్. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో మొదటగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, వీఆర్ లీవింగ్ అనేటువంటి స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి నెగటివ్గా ఉండాలి, లైక్ ఆరెంట్ వి. సో ఒకవేళ మనకి ఈ స్టేట్మెంట్ నెగటివ్గా ఉంటే, వీఆర్ నాట్ లీవింగ్ ఆర్ వి, అప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వెళ్తున్నాంగా అంటే వీఆర్ లీవింగ్ ఆరెంట్ వి. వెళ్తలేంగా అంటే వీఆర్ నాట్ లీవింగ్ ఆర్ వి, అట్లాగా. అప్పుడు అఖిల అంటోంది, వాడు ఎప్పుడు ఇంతే డాడీ, హీఈస్ ఆల్వేస్ లైక్ దిస్ డాడీ. అప్పుడు అర్జున్కి కోపం వచ్చి, డాడీ అక్క నీ గురించి ఏమందో తెలుసా? డాడీ డూ యూ నో వాట్ సిస్టర్ సెడ్ అబౌట్ యూ? అప్పుడు మదర్ డోర్ లాక్ చేసేసి బైక్ దాకా వచ్చేసి అంటోంది, నోరు మూసుకొని కూర్చో, కీప్ యువర్ మౌత్ షట్ అండ్ సిట్ క్వైట్లీ. మాట్లాడకుండా కూర్చో. వీడికి ఈ మధ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి. మాటలు ఎక్కువ అవుతున్నాయి అంటే అర్థం ఏంటండి? ఎక్కువగా మాట్లాడుతున్నాడనే అర్థం కదా. సో హీఈస్ బీన్ టాకింగ్ టూ మచ్ లేట్లీ. మీరు బైక్ స్టార్ట్ చేయండి. యూ స్టార్ట్ ద బైక్. అప్పుడు శ్రీనివాసు పిల్లలతో చెప్తున్నాడు, బైక్ పై తిన్నగా కూర్చోండి, అంటే అటు ఇటు కదలకుండా. సిట్ స్టిల్ ఆన్ ద బైక్. ఓకే, కదలకుండా కూర్చోండి. బైక్ పై నుంచి పడితే దెబ్బలు తాకుతాయి. గాయాలు అనడానికి బదులు ఇక్కడ అలా అన్నాను. బైక్ పై నుంచి పడితే దెబ్బలు తాకుతాయి. యూ విల్ గెట్ ఇంజర్డ్ ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ ద బైక్. అప్పుడు అర్జున్ అంటున్నాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత, డాడీ ఫాస్ట్గా వెళ్ళండి, సిగ్నల్ మారుతుంది. డాడీ గో ఫాస్టర్, ద సిగ్నల్ విల్ చేంజ్ సూన్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, అలా తొందరపడి ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇఫ్ వి రష్ లైక్ దట్ యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏమవుతుంది? వాట్స్ ద హార్మ్ ఇన్ వెయిటింగ్ ఫర్ 2 minutes? అప్పుడే సిగ్నల్ వద్ద ఒక వృద్ధుడు వాళ్ళ దగ్గరికి వస్తాడనమాట. ఎట్ ద సిగ్నల్ an old man approaches them. అప్పుడు వృద్ధుడు అంటున్నాడు, అయ్యా ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, భోజనం చేసి 3 రోజులు అవుతుంది. సర్, ఇఫ్ యూ హ్యావ్ 10 rupees ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. ఇట్స్ బీన్ 3 days సిన్స్ ఐ హ్యాడ్ ఎ మీల్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, మీకు పిల్లలు లేరా? డోంట్ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? ఈ వయసులో ఎందుకు అడుక్కుంటున్నారు? వై ఆర్ యూ బెగ్గింగ్ ఎట్ దిస్ ఏజ్? అప్పుడు ఓల్డ్ మ్యాన్, ఓ కొడుకున్నాడయ్యా, ఐ హ్యావ్ ఎ సన్ సర్. నా కొడుకు తన భార్య చెప్పినట్లు విని నన్ను వీధుల్లో దిక్కులేని వాడిగా వదిలేశాడు. మై సన్ హ్యాస్ లెఫ్ట్ మీ డెస్టిట్యూట్ ఆన్ ద స్ట్రీట్స్. మై సన్ హ్యాస్ లెఫ్ట్ మీ డెస్టిట్యూట్ ఆన్ ద స్ట్రీట్స్ లిజనింగ్ టు వాట్ హిజ్ వైఫ్ సేస్. అప్పుడు శ్రీనివాస్, అయ్యో పాపం. అయ్యో పాపం అంటే మనం ఏం చేస్తున్నామండి? మన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం కాబట్టి, హో దట్స్ సో సాడ్. అయ్యో పాపం, నీ కొడుకు ఏం పని చేస్తాడు? వాట్ డస్ యువర్ సన్ డూ? అప్పుడు ఓల్డ్ మ్యాన్, నా కొడుకు టీచర్. మై సన్ ఈజ్ అ టీచర్. అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటారు, తండ్రిని బిచ్చగాడిని చేసినోడు పిల్లలకు చదువేం చెప్తాడు? A man who turned his own father into a beggar, what can he possibly teach children? ఒకసారి నాకు యూట్యూబ్ ఒక వీడియోని సజెస్ట్ చేసిందండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు టీచర్ అంట, ఆయనకి తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకి గెంటేశాడంట. తను 3 రోజుల పాటు రోడ్డుపై ఆకలితో అలమటిస్తూ ఉంటే ఒక జర్నలిస్ట్ వచ్చి తన దగ్గరికి వచ్చి, పెద్దయినా మీరు ఎక్కడున్నారేంటి అని పలకరించిన ఆ వీడియో నాకు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచి ఈ అంశం నా మైండ్లో అలాగే ఉండిపోయిందండి. నిజానికి తల్లిదండ్రుల్ని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వారి చివరి దశలో రోడ్డు పాలు చేయటం కానీ లేదా అనాథాశ్రమాల్లో చేర్చటం అంతకన్నా మహాపాపం ఇంకోటి ఉండదండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ కాల్డ్ హెల్, నరకం అనేది ఒకటి ఉంది అంటే ఇలాంటి వాళ్ళంతా ఖచ్చితంగా అక్కడికే వెళుతారు.
ఖచ్చితంగా వాళ్ళు అక్కడికే వెళుతారు. మనం ఏమైనా నిత్య యవ్వనంగా ఉండడానికి వచ్చామండి? 4 రోజులు పోతే మనం కామా ముసలి వాళ్ళం? సో కాబట్టి అది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల్ని కాదనుకోవడం అనేది మహాపాపం. సో ఈ విషయాన్ని ఎక్కడో ఒక చోట చెప్పాలని చాలా రోజులుగా నా వీడియోస్లో ప్రయత్నిస్తున్నాను. మనకి ఈ సిరీస్లో ఈ అవకాశం దొరికింది. ఆ తర్వాత ఏదో ఒక రోజు వాడికి ఇదే గతి పడుతుంది. అప్పుడు వాడికి అర్థమవుతుంది. వన్ డే he will end up in the same situation and then he will understand. ఈ 100 రూపాయలు తీసుకొని ఏదైనా మంచి భోజనం చేయండి. టేక్ దిస్ 100 రూపీస్ అండ్ హ్యావ్ ఎ గుడ్ మీల్. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్, పిల్లా పాపలతో చల్లగా బ్రతుకు నాయనా. మే యూ లివ్ ఎ హ్యాపీ లైఫ్ విత్ యువర్ చిల్డ్రన్ మై సన్. మే యూ లివ్ ఎ హ్యాపీ లైఫ్ విత్ యువర్ చిల్డ్రన్ మై సన్. ఓకే ఫ్రెండ్స్, that's it for today. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.